ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగజేసి వారిని ఆశీర్వదించును. కీర్తనలు 29:11. దేవుడు మనకి సమాధానమును ఆశీర్వాదమును ఇస్తానంటున్నాడు. ఎవరైతే సమాధానము లేక ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే దీవెన నొందక ఇబ్బందులు పడుతున్నారో, ఈ వాగ్దానము ద్వారా సమాధానమును ఆశీర్వాదమును వారు ఈ దినమందే పొందుకొనుగాక. ఈ వాక్యము పట్ల మనము విశ్వసించి నమ్మికతో ప్రార్థన చేద్దాము. ప్రార్థనకు ఏకీభవించండి. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మమ్ములను ఆశీర్వదించువాడా నీకు వందనాలు. సమాధానమును అనుగ్రహించువాడా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. మా హృదయములలో, మా కుటుంబాలలో, మేము పనిచేస్తున్న స్థలములలో ఎల్లప్పుడూ మాకు సమాధానము కలుగునుగాక. పరలోకము నుండి దీవెనలు ఎల్లప్పుడూ మాకు సమృద్ధిగా కలుగునుగాక. మమ్ములను విడవక ఎడబాయక నీ కృపను మాకు చూపించి, కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించమని నిన్ను స్తుతించుచు ప్రార్థిస్తున్నాము మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్.